హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన ఒరిజినల్ వేటలో మన సబ్స్క్రైబర్లు, మన ఫ్రెండ్స్ కూడా ఒరిజినల్ వేటకైతే వెళ్ళడం జరిగింది. ఎక్కడికి? జొన్నగిరికి. అయితే మొన్న ఉన్నంత రష్ లేదు చూడండి. చాలా వరకు తగ్గిపోయారు జనాలు. మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ వంతు మీరు సపోర్ట్ చేయండి, నా వంతుని సపోర్ట్ చేస్తా. దయచేసి వినండి, వీడియో లాస్ట్ వరకు వినండి. నేను చెప్తుంటా, నేను ఫుల్గా వాయిస్ ఇచ్చేస్తా ఈరోజు. దయచేసి గమనిస్తారని, తెలుసుకుంటారని ఒక విన్నపం చేసుకుంటుంటా. మన సబ్స్క్రైబర్లు అందరికి కూడా నెక్స్ట్ ఒరిజినల్ వేటకి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం ఇది. ఎందుకనంటే ఫ్రెండ్స్, ఒరిజినల్ అనేటి అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే దొరుకుద్ది. మెచ్యూరిటీ మైండ్తో వినండి, ఆలోచించండి. ఏదేదో మీరు మాట్లాడుకొని ఏదేదో కామెంట్లు పెట్టినా నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. ప్రతి దానికి నేను రిప్లై ఇస్తా. చూడండి, వినండి, లాస్ట్ వరకు వినండి, చూడండి, మీకు అర్థమవుద్ది. మధ్యలో చూసేసి మీరు ఏదో మాట్లాడద్దు, ఓకేనా? డైమండ్స్ అనేటివి ఎవరికి అందరికీ దొరకవు. అదృష్టం ఉండాలి. ప్రతి ఒక్కడూ పేదవాడే. 3 పూట్ల అన్నం తిన్నా మన జీవితాన్ని మనం ఫ్యామిలీని గడపలేనప్పుడు పేదవాళ్ళమే కాదనలా. నేను పేదవాడినే. నేనేమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, ఛార్జీలు పెట్టుకొని చిన్న పిల్ల పెద్ద అందరు కలిసి ఎగబడిపోయేసి అక్కడ కిసకిసలాడతా చూడండి. ఆ ముసలాయన ఎంత వయసు ఉంది, కూర్చోలేకుండా కరెక్ట్గా చూడండి. అబ్బా, అసలు ఏడ దొరకతాయని, ఎక్కడున్నాయని మన చిన్నాయన పెదనాయన మన అన్నదమ్ములు ఏమైనా పోయి అక్కడ ఏమైనా పోసి పెట్టారా అంటే, ఇప్పుడు ఆ ఊరోళ్ళు అంతా ఎదవలా? ఇప్పుడు జొన్నగిరి వాళ్ళు ఎతుకులాడుకోరా? వాళ్ళకి దొరకవా డైమండ్లు? వాళ్ళకి అవసరం లేదా? అబ్జర్వ్ చేయండి, వినండి. దొరకతుండే కాదనలా డైమండ్లు, ఎప్పుడో ఏడో ఒకటి. అది ఎట్నో అదృష్టము. అది ఆడో దొరికింది, అప్పుడు అదొక పేరు అయిపోయింది. ఇప్పుడు నువ్వెందుకు చేస్తున్నావు బ్రదర్ వీడియోస్ అంటే? ఏమో వాస్తవం కరెక్టే, మీరు అడగటం కూడా కరెక్టే. నేను చెప్తా చూడండి, దానికి కూడా చెప్తా. వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే, నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఏది మీరు వెళ్ళమని కాదు, మీరు వెళ్ళి కొండల్లోకి పోయి మీరు ఒరిజినల్ వెతకండి అని కాదు. నా ప్రయత్నం నేను చేస్తున్నా. 10 మందికి నేను సహాయపడాలని, 10 మందికి ఆహారం లేని వాళ్ళకి నేను పెట్టాలని ఛానల్ని రన్ చేశా. కానీ మిమ్మల్ని పోయి చూడండి, మీరు పరిగెత్తండి, అడవులలో లేకపోండి, ఆడికిపోండి, ఎడకపోండి అని ఎతకమని నేను చెప్పట్లేదే. ఏ వీడియోలోనో చెప్పండి చూడండి. నా ప్రతి వీడియో చూసి మరి పరిగెత్తబాకండి అయినా, మీరు వెళ్ళబాకండి, మీరు వద్దు, ఈ ఎండలకు కూడా పోబాకండి, పడిపోతారు అని చెప్తున్నా. నేను నా ఫ్రెండ్ వెళ్ళి చెప్పాడు. కనీసం అన్న వాళ్ళ సాయి చూస్తే నాకు ఏడుపు వస్తుంది వాస్తవంగా. ఆ ధైర్యలు సాట కొనుక్కుంటుంటూ ఇల్లు లేవు, ఎక్కడెక్కడో బయట తేళ్ళు పాములు వర్షాలకు వస్తే ఏం చేస్తారు? ఏమన్నా లేచి వస్తాయి, ఏడన్నా ఆడ కొనుక్కుంటారు ఆశకి. అవసరమా చెప్పండి? చూడాలా యూట్యూబ్లో ఎప్పుడు ఒక్కసారి 2 సార్లు ఎప్పుడో అందరూ వెళ్తున్నారంటే మనం వెళ్తే దొరకదు. మనకు అదృష్టం రాసి పెట్టుంటే దావన పోతున్న తన్నినా అది డైమండ్ అవ్వచ్చు. ఆలోచించండి బ్రదర్స్, మిత్రమా, సహోదరులారా, ఆలోచించండి. ఒక మాట ఆలోచించండి. పరిగెత్తద్దు, చెయ్యండి. ఎప్పుడో ఒకసారి మేము వీడియో పెట్టినాం కదా, చూడండి. చూసిండ్రా, దాన్ని మైండ్లో పెట్టుకోబాకండి. ఎందుకనంటే కొన్ని కారణాలు, మేము కూడా ఖాళీగా ఉండాలా, మేము చేయాలి ఏదో ఒకటి, మేము కూడా సంపాదించాలని పట్టు, ఛానల్లో మేము కూడా ముందుకెళ్ళాలని పట్టు, ఆశ. ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో మనం కూడా ఛానల్ చేయాలని మాకు ఆశ ఉంటుంది. నువ్వు ఎట్లా డైమండ్ ఎత్తకనాడికి పోతున్నావో అట్లా మేము కూడా ఛానల్ని యూట్యూబ్లో మేము కూడా ఎత్తకాలా, మేము కూడా పంపించాలి వీడియో, మేము కూడా ఒక పేరు తెచ్చుకోవాలని మాకు ఆశ ఉంటుంది. 10 మందికి భోజనాలు పెట్టాలని కూడా ఆశ ఉంది. కానీ అది నెరవేరట్లే. ఇప్పుడల్లా ఏమి రాదు. 1,00,000 మంది సబ్స్క్రైబర్లు రావాలా, లక్షలు చూడాలా, అప్పుడు వస్తాయి డబ్బులు. అప్పుడు దాకా ఎవరికే డబ్బులు రావు. వచ్చినా ఆ ఎవడికి అదృష్టవంతుడికి వస్తాయి, అందరికి రావు. మనకైతే ₹1 రాలా ఇప్పటికి మన ఛానల్లో. అర్థమైందా? ₹1 రాలా. నా ఛానల్ ఎవరికైనా ఇస్తా, స్క్రీన్ షాట్ పెడతా, ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతా. అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తానంటే, దయచేసి సహోదరులారా, వెళ్ళకండి. జొన్నగిరి అసలు వేస్టు. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎందుకనంటే మా ఫ్రెండ్ చెప్పాడు నిన్న, 6 మంది ఏమో వచ్చారంట బైకులలో, ఇద్దరి చేతికి 2 రాళ్ళు ఇచ్చారంట. ఆ పక్క ఒక రాయి, ఈ పక్క ఒక రాయి.
2 రాళ్ళు పోయారంట. డైమండ్ అంటే ఇదేనా అట్లా వాళ్ళు వచ్చి చూపించి దవ్విచ్చి అట్లా చేస్తారన్న వ్యాపారాల కొరకు. ఆ జనాలు పిచ్చికి వస్తున్నారు జొన్నగిరికి. అది మామూలుగా రావట్లేదు జొన్నగిరికి. మరి వాళ్ళు వ్యాపారాల కోసం ఇట్లా చేస్తున్నారు. నాకైతే బాధ, ఏడుపు అన్నీ వస్తున్నాయి ఆడ జనాల సైడ్ చూస్తే. ఏ ఒక్కరికి దొరకలేదన్న, ఒక్కరు కూడా దొరకలేదని. అయితే మనకు తెలియదు, నాకు కూడా తెలియదు. వాళ్ళు చూసి పంపిస్తేనే నేను పెడతా. కానీ నేను ప్రతి వీడియోలో కూడా వెళ్ళబాకంటే నా వీడియో చూసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నా. ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరినైనా కనుక్కొని పోగలిగితే ఇంట్రెస్ట్ ఉంటే పోండి, లేకపోతే వద్దన్నా. ఇదేంటి స్వామి, ఇదే గుట్టలు పిల్ల పెద్ద పిసుకు ముసలోళ్ళు ఆడి ఎండలకి నీళ్లు దొరకపోయినా ఏదన్నా అయినా పరిస్థితి ఏంది? అన్యాయం అయిపోతారు నాయనలరా, అన్యాయం అయిపోతారు. అట్లా వెళ్ళొద్దు. ఎందుకు అనవసరం అసలు జొన్నగిరి అనవసరము. జొన్నగిరికి అసలు వెళ్ళకండి. రేపు విత్తనాలు వేస్తారంట, వరి పైరు పెడతారంట. ఇక మళ్ళీ ఇంకా వాళ్ళు రైతులు ఇట్లా మాట్లాడారంట, మేమేం పిచ్చోళ్ళమే, మేము మనుషులము కాదా, మాకు ఆశ లేదా, మాకు దొరకవా, అక్కడి నుంచి ఇక్కడ ఛార్జీలు పెట్టుకొని రావటం దేనికి మీరు, అసలు ఇది ఏమన్నా పనేనా అని మా ఫ్రెండ్ వాళ్ళని దెంగలు పెట్టారంట, తిట్టారంట. తిడితే అతను నాకు ఫోన్ చేసి పరిస్థితి ఇలా ఉంది, ఇట్లా ఉంది బ్రదర్, ఇది మందల, అక్కడ ఎవరికి దొరకట్లేదు, చెప్పండి వీడియోలోను, నేను ప్రతిరోజు వీడియో పంపిస్తాను నీకు, ఆ వీడియోలో వీళ్ళకి చెప్పండి కొంచెము. నిజమే, మీరు ఇది చూడలేదు కదా, నేను ఛానల్ మార్చుకుంటాను అబ్బా, ఛానల్లో ఇంకొక ఐటెం పెట్టుకుంటాను, నో ప్రాబ్లం. డైమండ్స్ అనే పెట్టాలని రూల్ లేదు, ఇదే పెట్టాలని రూల్ లేదు. నేను ఇంకొకటి పెట్టుకుంటా, ఇంకొకటి నడుపుకుంటా. ఛానల్ అయితే నేను వదలను కదా. మీరేం నాకేం ఫుల్ సపోర్ట్ కూడా లేదు. అన్ని ఛానల్ ఎట్లా చూస్తారో చూడండి, లాంగ్ వీడియోలు. నా ఛానల్లో లాంగ్ వీడియోలు ఎట్లా చూస్తారో చూడండి. సపోర్టింగ్ కూడా లేదు నాకు, కానీ నా ఆప్యాయత నాది, నా బాధ నాది, నా ఆలోచన నాది. సరే, కొంతమందికైనా దొరకపోతాయా అని ఒక ఆలోచన. చూద్దాం, దేవుడి దయ వల్ల. దొరికిందంటే అదృష్టవంతులే, దొరకలేదంటే తిరిగి ఛార్జీలు అప్పులు పాలైపోయారంట చాలామంది అప్పు చేసుకొని వచ్చి ఇక్కడ నెలలు పడిగెత్తుండే ఒక ఆయన ఆడుస్తుందంట. తిరిగి కాళ్ళు నొప్పులు, ఒక్కటి కూడా దొరకలేదని. ఎందుకు శ్రమ, ఎందుకు ఈ కర్మ? శుద్ధంగా ఏ పనికి పోయినా నెలకి 15,000 ఇస్తారు ముసలి వాళ్ళకైనా సరే. సెక్యూరిటీ గార్డుకి పోయినా కానీ, ఆర్ఎస్కి పోయినా కానీ 9,000 10,000 ఇస్తారు. 12 గంటల డ్యూటీ. శుభ్రంగా హ్యాపీగా బతికేయచ్చు. కానీ చేయలేని వాళ్ళు ఉండరు, బాధపడే వాళ్ళు ఉండరు కాదనలా. కానీ అదృష్టం ఉండాలి కదా అంటున్నా నేను. మనకు అదృష్టం లేకుండా మనం ఏం చేద్దాం? అదృష్టం ఉంటే మన ఇంట్లోకే వస్తుంది ఏదైనా, లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. ఒకసారి గమనించండి సోదరా, అది విషయము. ఏదేమైనా సరే మీరు ఖచ్చితంగా ఈ జొన్నగిరి అనేది వదిలేసేయండి. మీరు జొన్నగిరి వదిలేసి ఇంకోసారి మీరు ఏదైనా ప్రయత్నించండి, అంతేగాని మనకు దగ్గర ప్రాంతంలో ఎక్కడైనా ప్రయత్నించుకోండి. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలు. అక్కడ పొనుకోవటం చేయటం కానీ, పాము బొట్ట పురుగు తేలు ఏది ఏమైనా జరిగినా కానీ ప్రతి ఒక్కరు కూడా, అందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి కదా, అట్లా చేసుకోవటం కరెక్ట్ కాదు. ఏనండి, మీరు చూడన్న రోజు నేను స్టోరీ మార్చేస్తా అంతే. ఇప్పుడు మీరు ఇది ఫేక్ అని నేను చెప్పట్లా, మళ్ళీ ఫేక్ అని చెప్పట్లా, వరి దొరుకుతుండే. ఇప్పుడు మేము ఫేక్ అని మనకో న్యూస్ వాళ్ళు కూడా వేస్తారు కదా, ఆర్టీ వాళ్ళు, ఈనాడు వాళ్ళు, వీళ్ళు వేస్తారు కదా ఖచ్చితంగా. అది దాన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, వెళ్ళబాకండి, ఎప్పుడో ఒకసారి పోవాలా రావాలా అంతే. అది అంతకుమించి మీరు అక్కడే కాపురాలు చేస్తాము, రాళ్ళు ఏరుతామని అంటే అది జరగని విషయము. అది దొరికితే మనకు అదృష్టం ఉంటే మనం చెప్పలేము. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ వంతు మీరు, నా వంతు నేను మీకు సపోర్ట్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో మంచి వీడియో